రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సీఎం విజయ్ నేడు తొలిసారిగా తిరుచిలో పర్యటించనున్నారు. సీఎం హోదాలో ఆయన చేపడుతున్న ఈ తొలి అధికారిక పర్యటనపై రాష్ట్ర వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. తిరుచి తమిళ రాజకీయాల్లో సెంటిమెంట్ గా ఉంది. విజయ్ తిరుచి ఈస్ట్ లో కూడా గెలిచారు. ఈ సభ ద్వారా ఆయన ప్రజలను ఉద్దేశించి ఎలాంటి కీలక ప్రకటనలు చేయబోతున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సీఎం విజయ్ స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగానే నేడు ఆయన తిరుచి వేదికగా ప్రజల ముందుకు రాబోతున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో తిరుచి నగరం సరికొత్త శోభను సంతరించుకుంది. నగర వ్యాప్తంగా భారీ కటౌట్లు, బ్యానర్లు, తోరణాలతో విజయ్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతానికి ఏర్పాట్లు చేశారు. రుణమాఫీ, ఫ్రీ బస్సుతో పాటు పలు హామీలు ఇచ్చారు. ఇందులో భాగంగా తొలి సభ వేదికగా సంచలన ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక సీఎం విజయ్ తొలి పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, అటు సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నేడు తొలిసారి తిరుచిలో పర్యటించనున్నారు సీఎం విజయ్. మరి ఈ పర్యటన ఎలా ఉండే అవకాశం ఉంది? ఎలాంటి ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి? ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ఏమైనా ప్రస్తావించే అవకాశం ఉందా? డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ అనుష. తమిళనాడు రాజకీయాల్లో అయితే మాత్రం తిరుచి ఒక సెంటిమెంట్ గా కూడా మారేటువంటి ఒక నియోజకవర్గం. ఎప్పుడు కూడా ఇప్పటి వరకు వచ్చినటువంటి రాజకీయ పార్టీ నాయకులంతా కూడా మొదటగా తనను తిరుచి నుంచి పోటీ చేయడం, తర్వాత తన మొదటి సభలో కూడా తిరుచి నుంచే ప్రారంభించడం అనేది ఒక ఆనవాయితీ కూడా వస్తున్నటువంటి పరిస్థితి తమిళనాడు రాజకీయ చరిత్రలో. అయితే అదే విధంగా కూడా ఈ యొక్క టీవీకే పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమిళనాడులో మొదటిసారిగా విజయ్ సీఎం అయిన తర్వాత పబ్లిక్ మీటింగ్ అనేది అయితే మాత్రం తిరుచిలో అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ రోజు మరి కాసేపట్లో కూడా సీఎం విజయ్ ఒక తిరుచిలోకి వచ్చి ఒక స్టీఫెన్ జోసెఫ్ కాలేజీలో అయితే ఒక సభలో కూడా హాజరు కానున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఒక తమిళ ప్రజలకు సంబంధించి తను రాజకీయ ఒక ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని, అలాగే తమిళనాడు ప్రజల్ని ఉద్దేశించి కూడా మొదటిసారిగా పబ్లిక్ మీటింగ్ లో అయితే మాట్లాడబోతున్నారు. దీనికి ఇప్పటికే కొద్దిగా ఆసక్తికరంగా కూడా మారినటువంటి పరిస్థితి. తను తిరుచి ఈస్ట్ లో కూడా పోటీ చేసి గెలిచారు. తర్వాత చెన్నైకి సంబంధించి పెరంబూర్లో కూడా గెలిచారు. ఈ రెండు ప్లేసుల్లో కూడా గెలిచిన తర్వాత తను అక్కడ గెలిచిన తర్వాత దాన్ని రాజీనామా చేసి అక్కడ వేరే ఒకరిని నిలబెట్టి కూడా గెలవాలనేసి చూస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు మొదటిసారిగా తిరుచి నుంచే తన రాజకీయ ప్రస్తావన కూడా మొదలవుతున్నది. సో దీని ద్వారా అయితే మాత్రం ఈ రోజు ఈ యొక్క సభకి సంబంధించి అయితే మాత్రం తమిళనాడు అంతటా కూడా అభిమానులు, ఒక పార్టీ కార్యకర్తలు, తిరుచి ప్రజలంతా కూడా ఆసక్తికరంగా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిణామం అయితే ఉంది. మరికొద్దిసేపట్లో విజయ్ తిరుచి ప్రజలను ఉద్దేశించి ఏ విధంగా మాట్లాడబోతున్నారు, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకి సంబంధించి కానీ లేదా అక్కడ పోటీ చేయబోయేటువంటి అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం కూడా ఉంటుందనేసి కూడా కొన్ని ఊహాగానాలు అయితే వస్తున్నాయి. ఒక తిరుచికి సంబంధించి రాజకీయాల్లో కూడా ఇప్పుడు అదొక స్పెషల్ నియోజకవర్గంగా కూడా ఉంటుంది. ఆ ఒక కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కూడా అక్కడి నుంచే రాజకీయ ప్రస్థానం కూడా మొదలవుతా ఉంటుంది. అక్కడి నుంచి మొదలైతే ఒక విజయవంతంగా కూడా తమిళనాడుని పాలించేటువంటి అవకాశం కూడా ఉంటుందనేసి ఒక సెంటిమెంట్ కూడా ఉంది. దీనికోసమే ఆ ఒక సభను అంటే పబ్లిక్ మీటింగ్ ను కూడా తిరుచి నుంచే ప్రారంభించారు టీవీకే పార్టీ అధినేత విజయ్. అయితే మాత్రం మరికొద్దిసేపట్లో ఇక్కడికి తిరుచికి రానున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మరి ప్రజలను ఉద్దేశించి ఎలాంటి ప్రకటనలు అయితే చేయబోతున్నారు అనే దానిపై ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఉచిత కరెంటు మీద అయితే సంతకం పెట్టారు. అలాగే మహిళలకు సంబంధించి ఉచిత బస్సును కూడా ఒక మేనిఫెస్టోలో తీసుకురావడం, తర్వాత ఒక స్టూడెంట్స్ కి సంబంధించి కానీ అనేక ఉద్యోగాల కల్పన కోసం అయితే అక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ తీసుకురావడం, ఇండస్ట్రీస్ ని కూడా తీసుకురావడం అనే దానిపైన కూడా చూస్తున్నారు. మరో విధంగా ఒక మహిళలకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి ఎన్నికల్లో మేనిఫెస్టోలో తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి వాటినన్నింటినీ కూడా ఈ రోజు ఈ సభలో కూడా మాట్లాడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు సీఎం అయిన తర్వాత తను తీసుకునేటువంటి నిర్ణయాలు మాత్రమే కనిపిస్తా ఉన్నాయి. ఒక సరికొత్త నిర్ణయాలన్నీ కూడా తమిళనాడులో అమలుపరుస్తూ వస్తున్నారు. ఇక పబ్లిక్ మీటింగ్ అనేది కూడా మొదటిసారిగా తిరుచిలో అంటే తిరుచారపల్లిలో మొదటిసారిగా స్టీఫెన్ జోసెఫ్ కాలేజీలో అయితే నిర్వహిస్తున్నారు. ఈ కాలేజీకి సంబంధించి కూడా ఇప్పటికే భారీ ఏర్పాటు
ఏర్పాట్లు చేసి దాదాపుగా 50,000 నుంచి 60,000 మంది ప్రజలు అక్కడ కూర్చునే విధంగా కూడా ఏర్పాటు చేశారు. అలాగే దాంతో పాటుగా అదనంగా మరొక 20,000 మంది కార్యకర్తలతో పాటుగా ఒక సభనైతే డిజైన్ కూడా చేశారు. సో ఈ యొక్క తిరుచి సభ అయితే మాత్రం ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ గా కూడా మారింది. విజయ్ ఏ విధంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు, ఎన్నికలకు సంబంధించి తను ఇచ్చినటువంటి మేనిఫెస్టోలకు సంబంధించినటువంటి కొన్ని ఎలా నిర్ణయాల్లో కూడా ఇక్కడ మాట్లాడతారా అన్న దానిపైన అయితే ఇప్పుడు ఆసక్తికరంగా కూడా మారింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జరుగుతున్నటువంటి ఒక సభ కావడంతో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ వచ్చేటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గతంలో చూసుకుంటే విజయ్ ఏర్పాటు చేసినటువంటి సభల్లో అక్కడ కొన్ని తొక్కిసలాట కూడా జరిగినటువంటి ఈ యొక్క దృష్టి కారణంగా కూడా అనేక భద్రతా ఏర్పాట్లు కూడా అక్కడ తీసుకున్నారు. ఇక సీఎం హోదాలో మొదటిసారిగా తిరుచిలో తను ప్రసంగించేటువంటి ప్రసంగం ఎలా ఉండబోతుంది, ప్రజల్ని ఎలా ఆకట్టుకోబోతున్నారు అన్న దానిపైన ఇప్పుడు అదొక ఇంట్రెస్టింగ్ గా కూడా మారింది. అలాగే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు కూడా తిరుచి సభలో వెల్లడిపోతున్నాడు అనేసి కూడా కొన్ని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. సో దీంతో ఈ యొక్క సభ అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా కొన్ని ఆసక్తికరంగా కూడా ఎదురు చూసేటువంటి పరిస్థితి. ఈ యొక్క తిరుచిలో తను ఏ విధంగా మాట్లాడబోతున్నారు, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల గురించి లేదా ప్రజల గురించి, ఒక తమిళనాడుకి సంబంధించినటువంటి సమస్యల గురించి కూడా ఏ విధంగా మాట్లాడబోతున్నారు అనేది అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. అనుష, నరేష్, ఈ సభకు సంబంధించి తిరుచిలో ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? ఫస్ట్ టైం సీఎం హోదాలో విజయ్ అయితే ఫస్ట్ టైం తిరుచికి రాబోతున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? అనుష, ఇప్పుడైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్య పార్టీ నేతలంతా కూడా భారీ సంఖ్యలో అయితే తిరుచిపల్లికి అయితే వస్తున్నారు. ఇక ప్రజలు, అభిమానులు ఈ సభకి ఎక్కువగా రానున్న నేపథ్యంలో సీఎం హోదాలో కూడా ఈ యొక్క పర్యటన చాలా ఆసక్తికరంగా కూడా మారింది. దీనికోసమే తిరుచికి సంబంధించి ఇప్పటి వరకు 8,000 మంది పోలీసులతో భారీ భద్రత అయితే ఏర్పాటు చేశారు. ఇదొక ఆధ్యాత్మిక క్షేత్రంగా కూడా ఉంది. అలాగే పర్యాటక ప్రాంతంగా కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం. దీని విధంగా అక్కడ తను పోటీ చేసినటువంటి నియోజకవర్గం కూడా కాబట్టి సీఎం హోదాలో వచ్చేటువంటి విజయ్కి అయితే మాత్రం ఇప్పటికే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. 8,000 మంది పోలీసులతో కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేశామనేసి అయితే మాత్రం ఎస్పీ తెలిపారు. మరో విధంగా పార్టీ ముఖ్య నేతలు కూడా అక్కడ హాజరు కావడం, దాని తర్వాత ప్రజలను ఉద్దేశించి కూడా కీలకమైనటువంటి అంశాలు కూడా ప్రస్తావిస్తారనేసి అయితే తెలుస్తుంది. అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా గతంలో జరిగినటువంటి కొన్ని అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడ అన్ని భద్రతకు సంబంధించినటువంటి ఫైర్ ఇంజిన్స్ కానీ, అంబులెన్స్ కూడా, అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్లు కూడా అక్కడ ఏర్పాటు చేయడంతో పాటుగా ఆ ఒక స్కూల్ కాలేజ్ ఆవరణకు సంబంధించినటువంటి ఒక గ్రౌండ్ అంతా కూడా ఇప్పుడు పోలీసులు ఆధ్వర్యంలో అయితే ఉంది. పోలీసులు తీసుకునేటువంటి ఒక భద్రతా దృష్ట్యా అంతా కూడా మొత్తం ఒక సభకు సంబంధించినటువంటి అన్ని కూడా సీసీ కెమెరాలతో పాటు కూడా, అంటే దీనికోసం ప్రత్యేకంగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి అక్కడ ప్రత్యేకమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ఇక మొదటిసారి సీఎం గా వచ్చేటువంటి విజయ్ అయితే మాత్రం అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగనీయకుండా, అలాగే ప్రజల నుంచి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా చూడాలనేసి అయితే ముందుగా నుంచి అక్కడ మినిస్టర్ అర్జున్ గాని, అలాగే ఆనంద్ కూడా అక్కడ ఉండి దగ్గరుండి 2 రోజులుగా ఆ ఒక కాలేజీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా దగ్గరుండి చూసుకుంటా ఉన్నారు. ఇక పార్టీ నేతలతో మాట్లాడిన తర్వాత నేరుగా ఒక పబ్లిక్ మీటింగ్ కి హాజరవుతారనేసి అయితే పార్టీ వర్గాల నుంచి అయితే సమాచారం అయితే ఉంది. ఒక పార్టీ నేతలతో మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అలాగే తిరుచిపల్లికి సంబంధించినటువంటి అక్కడ సమస్యల మీద, అలాగే తమిళనాడుకి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా ఒక సభలో ప్రసంగించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తుంది అనేసి అయితే ప్రస్తుతం తెలుస్తోంది. అయితే భద్రతా ఏర్పాట్ల దృష్టి అయితే మాత్రం ఇప్పటి వరకు 8,000 మంది పోలీసులతో తీసుకునేటువంటి ఒక భద్రతా ఏర్పాట్లంతా కూడా కాలేజ్ అంతా కూడా ఇప్పుడు ఒక పోలీస్ ఆధ్వర్యంలో తీసుకుని వాళ్ళ ఒక హ్యాండ్ ఓవర్ లో ఉంది. దీంతో కోసమే ఒక కాలేజీలకు లోపలికి ఎంటర్ అయ్యేటువంటి వారికి అందరికీ కూడా ప్రజలు కాకుండా పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళ ఒక ఐడి కార్డులతోనే వేరే అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళంతా కూడా పార్టీ కార్యకర్తలు అయితేనే లోపలికి అనుమతి ఇచ్చే విధంగా కూడా పోలీసులు అయితే చూస్తా ఉన్నారు. మరోవైపు లోకల్ గా ఉన్నటువంటి తిరుచిపల్లికి సంబంధించినటువంటి ప్రజలు వాళ్ళైతే మాత్రం నేరుగా కూడా లోపలికి వెళ్లే విధంగా చర్యలు అయితే తీసుకునే విధంగా పోలీసులు అయితే ఇప్పటికి భారీ ఏర్పాట్లు కూడా చేశారు. అనుష, రైట్ నరేష్, థ్యాంక్ యూ.